అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కిరణ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. సుగాలి ప్రీతి తల్లిగారైన సుగాలి పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టడం జరిగింది. సుగాలి పార్వతి గారికి సూటిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ 2017-18 సంవత్సరాల్లో జరిగితే ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు సంప్రదించలేదు? అంటే ఆ రోజున ఆయన మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? మిమ్మల్ని కలవటానికి ఇష్టపడలేదా? లేకపోతే మీతో మాట్లాడడానికి ఆయన మనస్కరించలేదు? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం. మరి ఆ రోజున ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు మీరు? అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవటానికి వెళ్తే మీరు యూ గెట్ అవుట్ చీప్ పీపుల్ అని చెప్పి మిమ్మల్ని తిడితే ఆ రోజున ఆయన మీద మీరు కేసు ఎందుకు పెట్టలేదు? మీకు సిబిఐకి జీవో ఇచ్చానని చెప్పి ఒక ఫేక్ జీవో రిలీజ్ చేస్తే ఆ జీవోని మీరే మీడియా ముఖంగా చించేశారు. ఆ రోజున ఫేక్ జీవోని రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? జీవో రిలీజ్ చేసి సిబిఐకి సరిగ్గా కేసు ట్రాన్స్ఫర్ చేయకుండా కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున మీరు ఎందుకు కేసు పెట్టలేదు? సుగాలి పార్వతి గారు 2 చోట్ల ఓడిపోయి, పార్టీ మొత్తం పోటీ చేసిన వాళ్ళంతా ఓడిపోయి, పార్టీ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు పార్టీ ఆఫీస్ గేటు తడితే ఆయన చలించిపోయి మీ బాధ విని కన్నీళ్లు పెట్టుకుని ఈ కేసుని మీ వెనకాల ఉండి నేను పోరాడతాను అని చెప్పి మీ వెనకాల నడిచిన పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు మీరు కేసు పెడతారా? ఆర్థికంగా పార్టీ నష్టాల్లో ఉండి ఒక సభ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజున లక్షలాది మంది ఆ కర్నూలు వచ్చి కవాతు చేసి మీ సమస్యని ప్రపంచానికి తెలిసేలాగా చేసిన జనసైనికుల మీద కూడా మీరు కేసు పెట్టాలి. ఆ రోజు మా పోరాటానికి ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి చట్టపరంగా మీకు రావాల్సిన అన్ని విషయాలు మీకు అందించిన తర్వాత మీరు ఆ రోజున మాకు ఇవేమీ వద్దు, మాకు కేవలం సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అని చెప్పి ఎందుకు అడగలేకపోయారు? ఈ రోజున కోయలిషన్లో ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా అధికారంలోకి రాలేదు, అన్ని పవర్స్ ఆయన చేతిలో ఉండవు. అయినా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 2024లో మీ కేసుని స్పీడ్గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఆయన ఆ రోజున హోంశాఖకి సిఫార్సు చేసి కేసు డీటెయిల్స్ మొత్తాన్ని హోంశాఖకి పంపించి ఫాలోఅప్ కూడా చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి. పోలీస్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఏంటంటే డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ కావట్లా. మీరు ఎవరి వైపు అయితే వేలెత్తి చూపించారో వీళ్ళు చేశారో నా పాపని అఘాయిత్యం అని చెప్పి అక్కడ ఒక శాంపిల్స్ కలెక్ట్ చేసిన శాంపిల్స్కి వాళ్ళ శాంపిల్స్కి మ్యాచ్ కావట్లా. సాక్ష్యాలు తారుమారు అయిపోయినాయి. కోర్టుకి సాక్ష్యాలు కావాలి, కోర్టుకి ప్రూఫ్స్ కావాలి. ఒకవేళ 2018-19లోనే సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తుంటే 2019 నుంచి 2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం దాన్ని ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకు బయటపెట్టలేదని చెప్పి మీరు ఎందుకు ప్రశ్నించరు ఆ ప్రభుత్వాన్ని? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టరు? మీ కష్టాన్ని విని చలించి మీ బాధని మా బాధగా అనుకుని మీకు అండగా నిలబడినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసైనికుల మీద మీరు కేసు పెట్టాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం చూడండి. ఎవరు చంపారో తెలుసు, ఎందుకు చంపారో తెలుసు, ఎలా చంపారో అందరికీ తెలుసు. కానీ కోర్టు ముందు కేసు నిలబడాలంటే సాక్ష్యాధారాలు కావాలి, ప్రూఫ్స్ కావాలి. ఈ రోజున సుగాలి ప్రీతి కేసు కూడా మీరు ఎవరి వైపు అయితే వేళ్ళు చూపిస్తా ఉన్నారో వాళ్ళెవ్వరి డీటెయిల్స్తో అక్కడ స్పాట్లో దొరికిన డీటెయిల్స్ మ్యాచ్ కావట్లా. ఈలోపు మీరు పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని శంకించి వేరే పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడుతున్న రాజకీయ క్రీడలో మీరు గనక పావులాగా మారితే అది మీకే నష్టం. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బాబాయ్ కేసు కూడా నీరుగార్చేశాడు. మీకోసం పోలీసులతో దెబ్బలు తిన్న మేమేమో పరాయి వాళ్ళం అయ్యాము. పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, హిందూ దేవతలను తిట్టి, ఇతిహాసాలని అపహాస్యం చేసి ఉగ్రవాదులకి మద్దతు తెలుపుతున్న జోసెఫ్ లాంటి వాడేమో మీకు తమ్ముడయ్యాడు. ఈ రోజున అతన్ని వెనకేసుకొస్తూ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. ఒక్కటైతే నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా, కష్టం వచ్చిందని మా పార్టీ ఆఫీసుని సంప్రదిస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ చలించిపోయి మాకున్న దాంట్లో మాకు లేనిది కూడా తీసి మేము పెడతాం, మీకోసం పోరాటం చేస్తాం. అదే పక్క పార్టీ వాళ్ళ చేతుల్లో మీరు పావుగా మారి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనో, లేకపోతే మా మీద బురద జల్లాలనో, పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టకి భంగం కలిగేలాగా మీరు వ్యాఖ్యలు చేస్తేనో మిమ్మల్ని కూడా ఒక రాజకీయ కోణంలో చూసి దానికి ధీటుగా మీకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు మా మీద ఉంటాయి. దయచేసి వేరే వాళ్ళు చేసే రాజకీయ క్రీడలో మీరు భాగం కావద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ జై జనసేన, జై హింద్.